Ready to move in premium triplex villas at Kollur APR Projects. సాయి షిండేకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయన ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయి షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేయనున్నట్లుగా తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సాయి షిండే ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు, సహాయ నటుడిగా రాణించారు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సాయి షిండేకు గురువారం అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సాయి షిండేకు ఛాతీలో నొప్పొచ్చిందని, దీంతో వెంటనే ఆసుపత్రికి వచ్చి కొన్ని సాధారణ పరీక్షలు చేయించుకున్నారని వైద్యులు తెలిపారు. ఈసీజీ టెస్టు చేయగా అతడి 2D ఎకోకార్డియోగ్రఫీని పూర్తి చేసినప్పుడు గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలిపారు. ఆ తర్వాత గురువారం మరోసారి ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే అతడికి యాంజియోప్లాస్టీ చేశామని, ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సాయి షిండే త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు గుండెను రక్తం సరఫరా చేసే ధమనులు బ్లాక్ అయితే వాటిని ఓపెన్ చేయడానికి యాంజియోప్లాస్టీ చేస్తారు. అంటే గుండె ధమని బ్లాక్ కావటం కారణంగా రక్త ప్రసరణ సరిగా జరగదు. అలాంటి సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. గుండెలో బ్లాక్ అయిన వెయిన్ ఓపెన్ చేసేందుకు యాంజియోప్లాస్టీ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.